హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆకాష్. మీరు చూస్తున్నారు ఏపీసీ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో ఈ వీక్ మొత్తంలో జరిగిన కొన్ని మూవీ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. నేనైతే మొత్తం కవర్ చేయలేకపోయాను. సో కొంచెం నేనేమన్నా మిస్ అయ్యంటే వాటి గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వితౌట్ ఎనీ రిలాక్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటిగా కొరియన్ మూవీ అయిన ది కాప్ ది సైకో ది గ్యాంగ్స్టర్ మూవీ యొక్క సీక్వెల్ అయితే రాబోతుంది. అండ్ ఆ సీక్వెల్కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కొరియన్ మూవీస్లో ఫైట్స్ చాలా బాగుంటాయి. సో ట్రైలర్ మీరు చూడకపోయింటే వెళ్ళి చూసేయండి. ఇక నెక్స్ట్ చియాన్ విక్రమ్ గారి 62వ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఈ మూవీకి వీరా ధీరా సురన్ పార్ట్ 2 అని అయితే పెట్టారు. ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ 2 వచ్చి తర్వాత పార్ట్ 1 వస్తుందన్నమాట. సో చూద్దాం మూవీని ఏ విధంగా తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ తేజ సజ్జా గారు కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్లో చేసిన మిరాయి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ అయితే వచ్చిందనమాట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఒకేసారి రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేసారు ఈ టీజర్లో. అండ్ ఈ మూవీ వస్తుంది అశోకుడు సృష్టించిన 9 సీక్రెట్ బుక్స్ అండ్ 9 సీక్రెట్ సోల్జర్స్ గురించి అనమాట. చూద్దాం ఆ సీక్రెట్ సొసైటీని ఎలా తీశారు అని అయితే ఈ మూవీలో. అండ్ నాకైతే ఈ వచ్చిన అవుట్పుట్ వరకు మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ విలన్ అయితే రివీల్ చేయలేదు. చూద్దాం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని. నాకైతే చాలా క్యూరియాసిటీ ఉంది ఈ మూవీ మీద. చాలా బాగా అనిపించింది వచ్చిన గ్లిమ్స్ కూడా. నేను ఫస్ట్లో అసలు ఇటువంటి అవుట్పుట్ వస్తుందని అయితే ఎక్స్పెక్టే చేయలేదు. బీజిఎం కూడా వేరే లెవెల్ ఉంది. అదిరిపోయింది బీజిఎం, మైండ్లో నుంచి పోవట్లేదు. ఎవ్రీ టైం ఈ పిక్స్ చూసినప్పుడల్లా ఆ బీజిఎం అయితే మైండ్లోకి వస్తుంది. అండ్ ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసరికి 18th ఏప్రిల్ 2025 ఫిక్స్ చేసేసారు ఒకేసారి. అదే డేట్కి వస్తుందని అయితే చెప్పలేం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రేమలు పార్ట్ 2కి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు. సో ప్రేమలు పార్ట్ 2 ఉందని వీళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసారు. ఎంతమంది ప్రేమలు మూవీకి ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇక నెక్స్ట్ కార్తికేయ గారు యాక్ట్ చేస్తున్న భజే వాయువేగం ట్రైలర్ అయితే వచ్చిందనమాట. అండ్ ట్రైలర్ కూడా పర్లేదు, బాగానే ఉందనిపించింది. నాకైతే మరీ అంత హై ఇవ్వలేదు, అంత లో ఇవ్వలేదు, యావరేజ్ ఉంది కట్ అయితే. అండ్ యాక్షన్ సీక్వెన్సే ఎక్కువగా చూపించేశారు. ఒకటే యాక్షన్ సీక్వెన్స్, అది కూడా అండ్ ఫాదర్ సెంటిమెంట్ మీద మూవీ రన్ అవుతుంది అని అయితే చూపించారు క్లైమాక్స్లో. అండ్ ఫస్ట్లో ఏదో డ్రగ్ని చూపించారు. పెద్ద క్లారిటీ అయితే రావట్లేదు. సో మూవీ వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ ద వీక్ కల్కి 2898 ఏడి మూవీ నుంచి అయితే అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ ఇంట్రో అయితే వచ్చిందనమాట. ఇంట్రో కూడా వేరే లెవెల్ ఉంది. ఆ డీఏజింగ్ టెక్నాలజీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీ అవుట్పుట్ని. ఇదే రేంజ్లో మూవీ వస్తే మాత్రం డే 1 నుంచే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని రికార్డ్స్ని అయితే పెడుతుంది ఈ మూవీ పక్కాగా, ఇది మాత్రం. అండ్ నాకైతే హైప్ అయితే చాలా ఎక్కువైపోయింది. చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాను ఈ మూవీ కోసం అయితే. ఎంతమంది ఈ మూవీ కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారో కామెంట్ చేసి చెప్పేసేయండి. #కల్కి ఆన్ ఫైర్. ఇక నెక్స్ట్ ఈ ఇయర్ క్రేజీ కాంబోగా తెరకెక్కనున్న డెడ్పుల్ అండ్ వాల్వరిన్ మూవీ యొక్క ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఫన్నీ అండ్ యాక్షన్ని ప్యూర్గా మిక్స్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ డెడ్పుల్ ప్రీవియస్ మూవీస్ లాగే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ జూలై 26th అయితే రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఉన్న సీన్స్ అనేవి కూడా డెడ్పుల్ డామినేషనే అనిపిస్తుంది. నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఈ మూవీ కోసం. అండ్ ఈ గుండా అంటే ఎవరో కూడా తెలుసుకోవాలని ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ ఈ పోర్టల్ని చూస్తే డాక్టర్ స్ట్రేంజ్ గుర్తొచ్చేసారు కాసేపటికి. చూద్దాం మూవీని ఎలా లింక్ చేశారు అనేది. ఇక నెక్స్ట్ హనుమాన్ మూవీ అయితే 100 డేస్ని 25 సెంటర్స్లో కంప్లీట్ చేసుకొని ఒక రేర్ రికార్డ్ని అయితే పెట్టిందనమాట. దీనికి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి రేపు మధ్యాహ్నం 2 గంటలకి AAA సినిమా స్క్రీన్ 1 దగ్గర జరగబోతున్నాయి. అండ్ 5 గంటలకి ప్రెస్ మీట్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసే. ఇక లాస్ట్గా అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడుక్కు మూవీ నుంచి అయితే ట్రైలర్ వచ్చిందనమాట. అండ్ ట్రైలర్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఫన్నీగా ఉంది. నాకైతే ఫ్రెష్ ఫీల్ వచ్చింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇదే విధంగా ఎంటర్టైనింగ్గా మూవీ కూడా ఉంటే మంచి సక్సెస్ని స్కోర్ చేస్తుంది అని అయితే నాకు అనిపించింది. అండ్ మీరు కనుక ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ మూవీకి ఎంతమంది ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ మూవీ యొక్క సక్సెస్ అనేది అల్లరి నరేష్ గారి కెరియర్కి చాలా ఇంపార్టెంట్. సో మూవీ మీద ఒక కన్నేసేయండి. అండ్ ఈ వీడియో ఇంకింతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్
ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. 1000 సబ్స్క్రైబర్స్‌ని కూడా కంప్లీట్ చేయండి. సర్ప్రైజ్ ఉంది.